హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫుల్ వీడియో అయితే చూడండి అండ్ హాఫ్ చూడొద్దు అస్సలు. ఫుల్ వీడియో చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. నువ్వు వినాయకుని పెడుతున్నావు. నువ్వేం చేస్తున్నావురా? నువ్వు అత్తమ్మ పత్రికనా? మామ నువ్వు? మామ మొత్తం ప్యాక్ చేస్తుండా, ప్యాకింగ్. అత్తమ్మ ఫోన్ మాట్లాడుతుంది, పెద్ద అత్తమ్మ. పిన్ని ఏం చేస్తున్నావు? పిన్ని పని పసుపు పెడుతుంది. మా బాబాయ్ నువ్వేం చేస్తున్నావు? అన్ని కార్డులన్నీ నీట్గా సర్దుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఆమె ఆడుకుంటుంది. ఆ క్యూటీ ఏం చేస్తుంది? క్యూటీ ఇక్కడైతే కార్డ్స్ పని అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్దామని అయితే అందరం రెడీ అయి ఉన్నాము. కానీ అసలు ఎంత లేట్ అవుతుందని అస్సలు అనుకోలేము. మార్నింగ్ ఎప్పుడు తయారై ఉన్నాము. షాపింగ్కి ఎవరైనా ఇంత మధ్యాహ్నం వెళ్తే మాత్రం ఏ టైం అయిందో మీకు తర్వాత చెప్తే చూడండి. ఫుల్ వీడియో చూస్తే మాత్రం అర్థమవుతుంది. వీళ్ళు పొద్దున్న నుంచి తయారైనాం అన్నారు, ఏం తయారు కాలేదు. వీళ్ళు షాపింగ్ చేశారంటే ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఈ 11 గంటలకు 11:30 మా డాడీ అయితే నిదానంగా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. పెళ్ళి కొడుకు ఇప్పుడే తయారయ్యాడు. మా అమ్మమ్మ ఉంటుంది ఈయననే. అవి మళ్ళీ మా మమ్మీ చూడండి, మళ్ళీ జడేసుకుంటుంది. ఇప్పుడే కారు రావాలంట. మా అమ్మమ్మ వచ్చింది ఇప్పుడే. స్లీపింగ్ అయితే వచ్చినాము. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ. చింటూ డ్రైవింగ్. ఇంకా ఫస్ట్ అయితే మేము షాపింగ్ మాల్కి అయితే వెళ్ళినాము. షాపింగ్ మాల్ వెళ్తేనైతే మాకు అసలు అక్కడ శారీస్ అస్సలు నచ్చలేదు. అండ్ మీలో చూడండి, ఇక్కడైతే లిఫ్ట్లో మా జనాభా అస్సలు సరిపోలేదు. అసలు షాపింగ్కి అయితే ఇంతమందిని ఎంట పెట్టుకొని పోతే అస్సలు షాపింగే రాదండి. మేము ముందుగా చెప్తున్నాయి ఏంటి అంటే, షాపింగ్ మాత్రం అసలు చాలా మంది మాత్రం అస్సలు వెళ్ళొద్దు. మీకు స్పెషల్గా అయితే పెళ్ళి షాపింగ్కి కొంతమంది వెళ్తేనే మంచిగా అవుతుంది. అండ్ చూడండి ఎంత నైట్ అయిపోయిందనంటే, మేము 12 అయింది అనుకుంటా ఇంటికి వచ్చేసరికి. అసలు అది కూడా వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు. అక్కడ మాకు షాపింగ్కి టైమే సరిపోలేదు చెప్పాలంటే. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళిన నేనైతే షాపింగ్కి. అప్పుడు నేను మా అన్నయ్య మాత్రమే వెళ్ళామన్నమాట. ఎంత నైట్ అయిపోయిందో చూడండి షాపింగ్ ఎంత డేంజర్. నెక్స్ట్ డే అయితే ఇంకా మెహందీ ఫంక్షన్ అయితే పెట్టుకున్నాం. రజనీకాంత్ బాబు రాగానే ఇట్లా పెట్టుకుంటాం. ఇంకా సరే అయితే మిక్కి బాబు కూడా ఇక వీడియో కనబడగానే అమ్మమ్మ చెప్తాను. ఏం చేస్తారా చెప్పు. ఒక మెత్తనంట ఇల్లుండి మనకి ఇంకో మెత్తన అన్న షోయల్ మెహందీ సూపర్. పెద్దమ్మ మనం కట్టుకునే చీరలు ఎక్కువ మెహందీ కవర్లు కుట్టినవి. ఏంటండి ఏం చేస్తున్నారు? ఇదంతా పెడతానండి నేను. వీడియో తీస్తున్నానండి. ఇది యూట్యూబ్లో పెట్టడానికి వీడియో తీస్తున్నా. మా పిన్ని. హలో గాయ్స్, పెళ్ళి మేము మైదాకి వేసుకున్నాం. మెహందీయా? ఓకే. మమ్మీ ఏం చేస్తున్నా? మైదాకి వేసుకుంటున్నా. ఎందుకు మీ అబ్బాయి పెళ్ళి. ఓకే. ఏమో ఎక్కడ ఏమో కాళ్ళకేదో వాళ్ళ పిన్ని, పెళ్ళి కొడుకు వాళ్ళ పిన్ని. ఏం చేస్తున్నావు? వీళ్ళు మేనమామ పెళ్ళి మా పెద్దమ్మ. మా మామ పడుకున్నాడు. ఇగో ఈమె చిత్రాంగి. ఈమె నన్ను దెబ్బలంటది. అవు ఈమె వాళ్ళ అమ్మని కొడుతుంది. నీకు నిద్ర వస్తలేదా?
ఓ గాడ్ మొన్న లైట్ ఆఫ్ చేసేసిండు మేము. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. Luna llena, shining down. Pies descalzos on the ground. Latido fuerte, boom boom boom. Take me higher, feel the zoom. Ooh yeah, break it down, feel the sway. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me through the night. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, ఆ ఊసిరాయి కాడ break it down, feel the sway. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me. అక్కడ నుంచి Baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. అక్కడ చూడక సరిపక్క ఇవాళ కొనుక్కొచ్చింది నాకు ఇంట్లో ఉన్నది కదా. అంటే అది కాదు ఇంకా అట్లా కలిపిన మేనమామలంతా పని చేస్తున్నారు. ఒక మామనేమో ఇసిరాయి పసుపు ఇసురుతున్నారు, కొడుతున్నారు, మొక్కినాడు పద్ధతి. ఇంకొక మామ అయితే మస్తు కష్టపడుతున్నాడు. అక్కడ ఉన్నాడు మా పెద్ద మామ, ఆయన పెద్ద మామ మస్తు కష్టపడుతున్నాడు. ఫస్ట్ మల్లేష్ మామ ఇక్కడ ఇక్కడ వీడియో ఇస్తుండు యూట్యూబ్ ఇసురాయి పట్టుకున్నాం చూడు.
గజ్జల్ల రాయి గజ్జల్ల రాయి గజ్జల్ల రాయి పదంతనాడు గజ్జల రాయి కోయ్ గజ్జల రాయికి కంకణాలు గజ్జల్ల రాయికి గంటనాడు కొంచెం కొంచెం వాడతాం లాస్ట్ వాడుతున్నా ఏమైంది మంచి వాడు నేను వాడతా నువ్వు వాడు మేము వాడతాం కొంచెం గట్టిగా వాడు వీరికి పాట వచ్చిన నాడు గజ్జల్ల రాయి గజ్జల్ల రాయి కోయ్ గజ్జల్ల రాయికి గంటనాడు గజ్జల్ల రాయి గంటనాదులు సామోయ్ గంటనాదుల సామి ఎంత వడ్డాడు ఏ అన్న కొన్నాడు గజ్జల రాయి ఏ అన్న కొన్నాడు గజ్జల రాయి ఏ అన్న కొన్నాడు గంటల స్వామి ఎంత పడ్డాడు ఏ అన్న కొన్నాడు ఏ అన్న కొన్నాడు గజ్జల్ల రాయి గంటనాదులు సామి ఎంత వడ్డాడు ఏ అన్న ఉన్నాడు ఏ అన్న ఉన్నాడు గజ్జల రాయి ఎంత పడ్డాడు గట్టి కొట్టక్క కదా అట్లా ఉంటుంది మామూలు ఇగో మొత్తం ఒకరి కింది పట్టుకొని ఇట్లా మెల్లది ఇక్కడ మామూలుగా పట్టుకోలే పట్టుకుంటారు ఇద్దరే పట్టుకోవాలి ఇద్దరు పట్టుకోవాలి మామూలుగా పట్టుకోరు మెల్ల విసురుండ్రి కిందికి పట్టుకోరు ఒకరు కొంచెం కొంచెం కింది పట్టింది మొత్తం కింద కింద గట్టిగా పట్టుకోవాలి పూర్తిగానే పట్టుకోరు కింద వాళ్ళు మంచిగానే పట్టిన పెద్దమ్మ మొత్తం తిరుగుతలేదు ఇప్పుడు తిరుగుతుంది ఇద్దరు అట్లానే మొత్తం ఇష్టం నాకు తిరుగుతలేదు గంటనాదుల సామి ఎంత పడ్డాడు ఎంత రాబోకు ఎంత రాబోకు దంట కలియాలి రాబోకు దంట కలియాలి పాడతాను వినబడతలేదు అంత ఫాస్ట్ లాస్ట్ అనమంటుంది ముగ్గురు ఇసిరేడు ముత్యాల రాయి ముత్యాల రాయి ముత్యాల రాయి నలుగు గోగుల రాయి నల్లని రాయి నలుగురు ఇసిరేడు నల్లని రాయి ఐదుగురు రాయి అద్దాల రాయి ఐదుగురు ఇసిరేడు అద్దాల రాయి ఆది గోగుల రాయి పచ్చని రాయి 10 మంది ఇసిరేడు పచ్చని రాయి మమ్మీ ఐటు అన్న పిలుస్తుంది పొట్టు పెట్టి పసుపు అక్క ఆఫియాలా కీర్తక సరే ఒక్కసారికి ఏం కాదు అందుకే మీకు ఇంటికి అది ఉంటుంది మళ్ళీ లేట్ అవుతుంటే
ఇవి అందులో పంపిస్తారు అక్క. అందులో ఏమన్నా పెట్టకపోయినా వీడియోలకు ఆయన రాలే కదా ఇంకా. నువ్వు వచ్చినా కూసిపోతుంది అక్క. అది ఇంతసేపు ఇంతమంది ఇట్లా పట్టుకోలేదు గిట్ల అక్షంతలు కలపలేదు. అది నెక్స్ట్ డే రేపు అది పాట పాడరానే కింది కనుకో కావాలి. ఇదారా అది కొట్టు. నా దాంట్లో డైరెక్ట్ వస్తుంది. మమ్మీ ఎటు పోయినవరా నువ్వు? దేవతలు పాట పాడేది కానీ చూడండి. ఫోన్ వస్తుందిరా. ఏం కాదు. తల్లి
ఒకసారి ఎత్తి మాట్లాడాలి. అత్తల వాకిట పీఠాలయించి అత్తల వాకిట పీఠాలయించి అత్త తరుపు చేసే మామల వాకిట్ల పీఠాలయించి మామల వాకిట్ల పీఠాలయించి మామ వాళ్ళ అమ్మది ఆలన్న అందుకనే పెట్టలేదు అత్తల వాకిట పీఠాలయించి అత్తల వాకిట పీఠాలయించి అత్త ఇప్పుడు మామల వాకిట పీఠాలయించి మామల వాకిట పీఠాలయించి మామ ఇక్కడే చేసే దత్తటి చైన్ వస్తుందిరా నాకు అత్తల వాకిట పీఠాలయించి అత్తల వాకిట పీఠాలయించి అత్తనే చేసే ప్రేమతో మబ్బు వస్తుంది తండ్రుల వాకిట పీఠాలయించి తండ్రుల వాకిట పీఠాలయించి మబ్బు వస్తుంది. చేసే